స్వామి చివరగా ఇప్పుడు సనాతన ధర్మాన్ని మనందరం పాటిస్తున్నాం. హిందువులుగా మనం అందరం బతుకుతున్నాం ఇదే భారతదేశంలో. కానీ నువ్వు హిందువు అవ్వడం వల్లే నిన్ను చంపుతున్నాను అని మిగతా వాళ్ళు మతాలు అంటుంటుంటే, అది మన ఉనికికి మనమే కట్టుదిట్టంగా చేసుకున్నట్టు ఏమైనా అవుతుందా స్వామి? ఇది మనకు మనంగా గుంత తవ్వి గుంతలో పడుతున్నటువంటి పద్ధతి. మన గోతి మనమే తవ్వుకున్నాం. ఇప్పుడు కాదు, గత 750 సంవత్సరాల నుంచి మన గోతి మనమే తవ్వుకుంటున్నాం. ఏంటంటే లౌకిక దేశమని, మత సామరస్యమని, మనమందరం అన్నదమ్ములం, భాయి భాయి అనే ఒక ఇదంతా మన అజ్ఞానం. మన తప్పుకు మనమే ఇప్పుడు ప్రాయశ్చిత్తం చెప్పుకొని, ఆయన మతాన్ని చూసి మనల్ని చంపుతున్నప్పుడు మనం కూడా మతం చూసే కొందాం, మతం చూసే చేరదిద్దాం. అవసరం అనుకుంటే విప్పి చూసి కొను, విప్పి చూసి కొను, విప్పి చూసే వానికి జీవన భృతి ఇవ్వు, విప్పి చూసి. ఎందుకంటే జరిగింది కదా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతిదీ వాళ్ళే మనకు నేర్పుతున్నారు, మన వాళ్ళు ఎప్పుడు నేర్పరు. నువ్వు తప్పు చేసావు, నువ్వు ఉండమంటున్నావు, మేము ఉంటున్నాం, నువ్వే చేయకపోతే మాకు ఈ థాట్ వచ్చేది కాదుగా. హిందువు అనేవాడు సామరస్యంగా ఉన్నాడు. ఇప్పుడు మథురాలో కృష్ణ పరమాత్మ జన్మించిన దగ్గర మసీద్ ఎందుకయ్యా నేను ఒక పెద్ద మనిషిని అడిగితే, మత సామరస్యం లే గురువు గారు, హిందువులు ముస్లిమ్స్ గొడవ పడుతుంటే కలిసిమెలిసి ఉండాలని ఏర్పాటు చేశారేమో అన్నారు. సంతోషం. మరి మత సామరస్యం మీకేనా, మాకు కూడా వద్దా? అజ్మీర్ దర్గా కాడ వెళ్ళి నేను ఒక అమ్మవారి గుడి కడతాను, ఒప్పుకుంటావా? అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎంతసేపు ఉన్నా హిందువు అనేవాడే అజ్ఞాని, హిందువు అనేవాడే మూర్ఖుడు, హిందువు అనేవాడే దద్దమ్మ. వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉంది, వాళ్ళు చాలా కరెక్ట్ ఉన్నారు, స్ట్రెంత్లో స్టాండర్డ్గా ఉన్నారు, బలంగా ఉన్నారు, యుక్తాయుక్త విచక్షణ సహితంగా ఉన్నారు. వాళ్ళు మన విచక్షణ రహితంగా ఉన్నాం. ఇప్పుడు చెప్పాడు, నేను ఒక వీడియోలో చెప్పాను, హిందూ అనే పదం విశ్వ విజ్ఞాన విజేత సంకేతం అన్నాను. చెప్పడానికి బాగుంది కానీ దేనికి పనికిరారు మన హిందువులు. దొంగ చేతికి తాళాలు ఇచ్చా తర్వాత నెత్తికి గోక్కోవడమా? అంతే కదా. ఇంకోటి, యుద్ధ నీతి, రాజనీతి, రాజతంత్రం, రాజ మెలకువలు చెప్పింది ప్రపంచానికి మనమే. మనం మీన్స్ సనాతనుడు. అసలు ఈ ప్రపంచంలో సనాతనుడు కానివాడేవాడయా? అందరు సనాతనులే. వాళ్ళు సనాతన ధర్మంలో భాగమే. ఏంటంటే కాలాంతర్గతంగా విభజన చెంది వాళ్ళకు వాళ్ళు కొన్ని రిలీజియన్స్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ మతికి వచ్చినటువంటి మస్తిష్కంలో వచ్చిన మతాలను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అవి మతాలు, మతి నుండి పుట్టినాయి కాబట్టి మతాలు. మనది మతం కాదు, మన ధర్మం. ఎందుకు? ప్రకృతిని చూసినా మనల్ని చూసినా ఒకటేలా ఉంటాం. ప్రకృతి వేరు, మనం వేరు ఎన్నటికీ కాదు. మనం ప్రకృతితో కలిసి నడుస్తాం. అందుకే ఇది ధర్మం.